ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం డిఎస్సి అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అనే అంశాన్ని చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారు మెగా డిఎస్సికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఎన్నికలకు ముందు వచ్చిన డిఎస్సికి ఫీజు కట్టిన వారు ఇప్పుడు కొత్తగా వచ్చిన డిఎస్సికి ఫీజు కట్టవలసిన అవసరం లేదని మన విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారు వెల్లడించారు. మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. మనకి మెగా డిఎస్సికి టెట్కి మధ్య ఎక్కువ సమయం ఉండాలని చాలా క్యాండిడేట్స్ అయితే మనకి రిక్వెస్ట్లు అయితే రావడం జరుగుతుంది. అది కూడా పరిశీలించాలని మంత్రి గారు అధికారులకు సూచించారు. ఈ పాత నోటిఫికేషన్లో కూడా చాలా తక్కువ టైం ఇచ్చారని అభ్యర్థులందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈసారైనా ఈ ప్రభుత్వమైనా టెట్కి డిఎస్సికి మధ్య కొంచెం టైం పీరియడ్ ఎక్కువ ఇస్తే ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉండకుండా ఉంటుందని చాలామంది అయితే క్యాండిడేట్స్ విజ్ఞప్తులు చేస్తున్నారు. సో దానిని పరిశీలించాలని మంత్రి గారు అధికారులకి సూచించారు. వయోపరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఆ విద్యార్థుల యొక్క విజ్ఞప్తులను పరిశీలించి వయోపరిమితిని సడలించే నిర్ణయాన్ని తీసుకుంటామని మన మంత్రి గారు హామీ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే, ఏదైనా నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.